స్టార్ హీరోల సినిమాల కంటే ఎక్కువ టైం టేకింగ్, స్టార్ కాస్ట్ డేట్స్, ఎక్కువ షెడ్యూల్స్, లెంతీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇవన్నీ ఉంటాయి. కానీ మిడ్ రేంజ్ హీరోలకు ఈ తతంగం కాస్త తక్కువే కాబట్టి సంవత్సరానికో సినిమా ఈజీగా రిలీజ్ చేయొచ్చు. అయితే ఈ హీరోలకు అది కూడా సాధ్యం కాలేదు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేయలేదు. నాని, రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి మిడ్ రేంజ్ హీరోలే సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. మరి వీళ్లకేమైంది అంటున్నారు జనాలు. శర్వానంద్ ఈ లిస్టులోకి వచ్చినా ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. ఉండడానికి శర్వా చేతిలో 3 సినిమాలున్నా ఈ సంవత్సరం ఒక్కటి థియేటర్లోకి రాలేదు. శర్వానంద్ నారీ నారీ, నడుమ మురారి, బైకర్, భోగి 3 సినిమాలు అనౌన్స్ చేశారు. వీటిలో కనీసం ఒక్కటైనా ఈ సంవత్సరం రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నారీ నారీ, నడుమ మురారి సినిమాని చేద్దామనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. సరే అని బైకర్ ని డిసెంబర్ 6న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసి ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. కానీ బాలయ్య అఖండ తాండవం రావడంతో రిస్క్ టేకింగ్ కి ఇష్టపడక సినిమాని నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేయడంతో శర్వానంద్ ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయారు. అడవి శేష్ అయితే లాస్ట్ ఇయరే 2025లోనే 2 సినిమాలు రిలీజ్ చేస్తాను అని చెప్పారు. కానీ రెండింట్లో కనీసం ఒక్కటి కూడా థియేటర్లలోకి రాలేదు. ఆఖరికి చేద్దామనుకున్న ఒక్క సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. శేష్ చేతిలో డెకాయిట్, గూఢాచారి 2 2 సినిమాలు ఉన్నాయి. డెకాయిట్ ఈ నెల 25కి రిలీజ్ అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలేతో సినిమాని నెక్స్ట్ ఇయర్ మార్చికి వాయిదా వేశారు. దాంతో శేష్ది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. సాయి దుర్గా తేజ్ ఈజీగా సంవత్సరానికో సినిమా రిలీజ్ చేసేవాడు. యాక్సిడెంట్ తర్వాత కాస్త స్లో అయిన సాయి తేజ్ 2 ఏళ్ల క్రితం విరూపాక్ష, బ్రో సినిమాలతో 100 కోట్ల హీరో అయ్యాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. తన కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమాని ఈ సంవత్సరం సెప్టెంబర్లో రిలీజ్ చేద్దామనుకున్నా షూటింగ్ బ్యాలెన్స్ వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ చేసింది టీం. దాంతో ఈ సంవత్సరం ఆడియన్స్ ముందుకు రాలేదు సాయి తేజ్. సంవత్సరానికో సినిమా ఈజీగా రిలీజ్ చేయగలిగే నిఖిల్ అయితే 2 ఏళ్ల నుంచి అసలు అడ్రస్ కూడా లేడు. కార్తికేయ 2 హిట్ తో పాన్ ఇండియా హీరో అయిన నిఖిల్ ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడు. వీటిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్వయంభూ సినిమాని ఈ సంవత్సరం రిలీజ్ చేయాలనుకున్నా కుదరలేదు. దాంతో నిఖిల్ కూడా ఈ సంవత్సరం థియేటర్లలోకి రాలేదు. అఖిల్ లాంటి చిన్న హీరో కూడా ఈ సంవత్సరం సినిమా రిలీజ్ చేయలేదు. 2 ఏళ్ల క్రితం వచ్చిన ఏజెంట్ ఫ్లాప్ తో బాగా డిసప్పాయింట్ అయిన అఖిల్ అప్పటి నుంచి బ్రేక్ తీసుకున్నాడు. కొత్త డైరెక్టర్ తో విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీ లెనిన్ మూవీ స్టార్ట్ చేసిన అఖిల్ అసలు ఈ సినిమా రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ సంవత్సరం థియేటర్లలోకి రాని అఖిల్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడొస్తాడో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.